మొత్తం థియరిటికల్ ఓకే. సో మొత్తం థియరిటికల్ పార్ట్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ లాజికల్ ప్రోగ్రామ్స్. ఓకే. ఓకే. సో అరేస్ అంటే ఏంటి చూడండి. వాట్ ఈస్ ఎన్ అరే అన్నారు అనుకోండి, సింపుల్ డెఫినేషన్ అనమాట. అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? అరే ఇస్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, సేమ్ డేటా టైప్ తో సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక చోట స్టోర్ చేస్తే దాన్ని మనం అరే అంటాం అనమాట. మనకు ఆల్రెడీ స్ట్రింగ్స్ లో చూసాం అరే అంటే ఏంటి అనేసి. ఓకే. సో మనం సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసాం అనుకోండి, దాన్ని అరే అంటాం అనమాట. సో ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయంటే ఇండెక్స్ బేసిస్ లో స్టోర్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైనా స్టోర్ చేయాలనుకోండి, అది 0th ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. అట్లా అది ఇండెక్స్ బేసిస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అన్ని ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తే దాన్ని అరే అంటాం. దాన్ని అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇండెక్స్ బేసిస్ చేసుకొని స్టోర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని చూసారనుకోండి, ఇది మొత్తం ఒక అరే అనమాట. ఓకే. ఈ అరేలో మొత్తం దీని లెంత్ ఎంత ఉంది? 10 లెంత్ ఉంది. చూడండి ఇండెక్సెస్ ఎలా స్టోర్ అయినాయి? 0th ఇండెక్స్ నుంచి 9th ఇండెక్స్ వరకు నాకు ఇండెక్సెస్ స్టోర్ అయినాయి అనమాట. అవునా కదా. సో అరే అనేది ఇలా ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ ఆఫ్ అరే ఏంటి? కోడ్ ఆప్టిమైజేషన్. మనం ఏదైనా ఒక ఎక్కువ డేటా ఉంది, ఆ డేటాను మనం ఎక్కడైనా స్టోర్ చేసుకొని దాన్ని ఇంకో వేరే చోట వాడుకోవాలనుకోండి, అప్పుడు అరే వాడతాం అనమాట. ఇప్పుడు డేటా స్టోరింగ్కి మనం ఏమేమి వాడుతున్నాం చెప్పండి ప్రస్తుతానికి? డేటా స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? వేరియబుల్స్ లో స్టోర్ చేస్తాం అన్నమాట. వేరియబుల్స్ లో స్టోర్ చేసినప్పుడు మనం మల్టిపుల్ డేటాను స్టోర్ చేయగలుగుతాం ఆ వేరియబుల్స్ లో? మల్టిపుల్ డేటాను స్టోర్ చేయలేము అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా ఒక వాల్యూని మాత్రమే ఒక వేరియబుల్ లో స్టోర్ చేయగలుగుతాం. ఓకే. కానీ అరేస్ లో మాత్రం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. మీ ఇష్టం ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక అరేలో. ఓకే. సో దానికి అరే యూస్ చేస్తాం. ఇప్పుడు నాకు ఎంప్లాయీ డేటా ఉందనుకోండి, నాకు ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ ఎంప్లాయీస్ అందరు నేను ఒక చోట స్టోర్ చేసుకుని ఇంకో చోట వాడుకోవాలన్నమాట ప్రోగ్రామ్ లో. ఓకేనా. సో నాకు సింగిల్ ఎంప్లాయీ అనుకోండి, నేను వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను. స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నేమ్ అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఆ ఎంప్లాయీ నేమ్ లోనే నేను వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. కానీ ఓకే, ఇప్పుడు మల్టిపుల్ డేటా, నాకు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 ఎంప్లాయీ నేమ్స్ ని నేను ఒక చోట స్టోర్ చేసుకొని ఇంకో చోట వాడుకోవాలన్నమాట. అలాంటప్పుడు అరేస్ లో స్టోర్ చేసుకుంటాం డేటాని. సో దీన్ని కోడ్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ వీ కెన్ రిట్రైవ్ అండ్ సార్ట్ ద డేటా ఎఫిషియెంట్లీ. మనం డేటాని సార్ట్ చేయడానికి కానీ డేటాని రిట్రైవ్ చేయడానికి కానీ ఎఫిషియెంట్ వేలో మనం సార్ట్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ర్యాండమ్ యాక్సెస్. ర్యాండమ్ యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఈ అరేలో ఇప్పుడు 4th ఇండెక్స్ లో ఉండి డేటా కావాలనుకోండి, ఎలా తెచ్చుకుంటాం? డైరెక్ట్ గా 4th ఇండెక్స్ లో ఉండి డేటా తెచ్చుకోవచ్చు అనమాట. ఏఆర్ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 4 ఇచ్చాం అనుకోండి, ఈ ఇండెక్స్ లో ఉండి డేటా వచ్చేస్తుంది. అవునా కదా. చూసాం కదా స్ట్రింగ్స్ లో. ఇప్పుడు నాకు 4th ఇండెక్స్ లో ఉండే డేటా కావాలంటే ఏఆర్ఆర్ ఆఫ్ 4 ఇచ్చాం అనుకోండి, నాకు 4th ఇండెక్స్ లో చూసేస్తుంది అనమాట. అలాగా మీరు ర్యాండమ్ గా ఏ ఇండెక్స్ లో ఉన్న డేటానైనా సరే ర్యాండమ్ గా తెచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నాకు 4th ఇండెక్స్ లో ఉన్నది కావాలంటే 0 1 2 3 4 ఇక్కడ వరకు సీక్వెన్షియల్ గా రీడ్ చేసుకుంటే వెళ్ళి ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ గా ర్యాండమ్ యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. సో దీనికి మనం అడ్వాంటేజెస్. దీని మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సైజ్ లిమిట్. ఓకే. సైజ్ లిమిట్ ఒకసారి నేను హరీ లెంత్ 10 తో డిక్లేర్ చేశాను అనుకోండి, మళ్ళీ దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయలేను అనమాట నేను. ఓకే. ఒకసారి నేను 10 తో డిక్లేర్ చేశాను అనుకోండి, నాకు 11th ఇండెక్స్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఒకసారి అరే లెంత్ డిక్లేర్ చేసామంటే సైజ్ ని ఇంక్రీజ్ చేయలేం. సో ఇదే ది మెయిన్ డిసడ్వాంటేజ్, అరే డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే.
సో ఇప్పుడు ఏదైనా ఒక అరేని ఎలా డిక్లేర్ చేస్తాం మనం, ఎన్ని వేస్ లో డిక్లేర్ చేయొచ్చు అంటే 3 వేస్ లో డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం ఒకటి ఎలా డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటిజర్ అరే డిక్లేర్ చేయాలనుకోండి, ఎలా డిక్లేర్ చేస్తాం? ఫస్ట్ డేటా టైప్. ఓకే, డేటా టైప్ సింటాక్స్ చూడండి, డేటా టైప్. ఓకే, ఇలా డిక్లేర్ చేయొచ్చు, అరే ref వేరియబుల్, అరే రెఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్. ఇది డిక్లరేషన్ అనమాట అరేని. ఓకే, డేటా టైప్ స్క్వేర్ బ్రాకెట్స్ అరే రెఫరెన్స్ వేరియబుల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్. ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు, ఇక్కడ స్పేస్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అరే డిక్లేర్ చేసే సింటాక్సిస్. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, నేను ఇంటిజర్ అరేని 10 సైజ్తో డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ERR ఈక్వల్స్ టు న్యూ. సో ఇది ఇప్పుడు అరే లెంత్ ఎంత? అరే లెంత్ ఎంత? ఇప్పుడు చెప్పండి, ఫర్ int I equals to 0, I less than ERR dot length I plus plus system dot out dot println ERR of I. సో ఇప్పుడు నాకు ఎన్ని అవుట్పుట్లు ఏ ప్రింట్ అవుతాయి? 1 to 10. 1 to 10. 1 to 10. 0 to 0 to 10. 9 print అవుతుంది. 0 to 9. Yeah, sorry, 0 to 0 to 9. 0 to 10. సూపర్ ఆన్సర్. No. 1 to 9. 0 means జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది 4th, ఇది 5th. ఓకే, ఇట్లా సో ఆన్ 10 వరకు ఉంది అనుకోండి. ఇది ఏఆర్ఆర్, దీని నేమ్ ఏఆర్ఆర్ అనమాట. ఓకే, ఏఆర్ఏ నేమ్. ఇప్పుడు నేను అరేని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఇనిషియల్ గా ఏఆర్ఆర్ I0 ఉంటుంది కదా, ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఎంత ఉంది? ఏఆర్ఆర్ 0లో 0. ఏఆర్ఆర్ ఆఫ్ 0లో ఏముంది? 0. No. 1. 1. ఏఆర్ఆర్ 1 జీరోనే ఉంటుంది. ఏఆర్ఆర్ 1 లో ఎంత ఉంటుంది? అరే రెండో 1. 1. ఈ బాక్స్ లో మీకు ఏమైనా కనపడుతుందా? 1 లేదా? ఈ బాక్సెస్ లో లేదు. No. మనం ఎక్కడన్నా అరేలో డేటా స్టోర్ చేసామా? జస్ట్ అరేని డిక్లేర్ చేసాము, దాన్ని రీడ్ చేస్తున్నాం. అరే ఇండెక్సెస్ లో డేటా స్టోర్ చేసామా? చేయలేదు. 1 ఎలా వస్తుంది ఇక్కడ? అంటే ఇంటూ 10 ఇచ్చిన సైజ్ ఇచ్చాను కదా. చూడండి, ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ 0లో ఏముంది? 0 ఉంటుంది. ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ 1లో ఏముంటుంది? 0 ఉంటుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఏముంటుంది? 0. అన్నింటిలో 0s ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకు? ఏం స్టోర్ చేయలేదు. ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఇంటీజర్ కి డిఫాల్ట్ వాల్యూ 0. ఇప్పుడు రన్ చేశారు అనుకోండి, అన్ని ప్రింట్ అయినాయి. 0s ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఫస్ట్ మనం అరేని డిక్లేర్ చేసి అరేలో ఏ డేటా స్టోర్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఇనిషియల్ గా దాని డిఫాల్ట్ వాల్యూసే స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ నేను థర్డ్ ఇండెక్స్ లో 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్టోర్ చేస్తాను చెప్పండి? థర్డ్ ఇండెక్స్ లో ఈ ఇండెక్స్ లో 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్టోర్ చేస్తాం? ఏఆర్ఆర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 10. అంతే కదా?
ఇప్పుడు దీన్ని రన్ చేశారంటే నాకు ఎక్కడ రావాలి 10 అనేది 0 1 2 3 ఇక్కడ ఈ పొజిషన్ లో 3 అనేది రావాలి అవునా కదా 10 అనేది రావాలి చూడండి వచ్చిందా లేదా మనం ఏ వాల్యూలో డేటా స్టోర్ చేస్తే ఏ ఇండెక్స్ లో ఆ ఇండెక్స్ లోనే ఆ డేటా స్టోర్ అవుతుంది రిమైనింగ్ వాల్యూస్ అంతా ఏమవుతాయి డిఫాల్ట్ వాల్యూసే స్టోర్ అవుతాయి అన్నమాట ఇనిషియల్ గా ఓకే సో ఇప్పుడు ఏ అరేనా తీసుకున్నారంటే అరేలో లైఫ్ సైకిల్స్ 3 ఉంటాయి అన్నమాట అరే లైఫ్ సైకిల్ అని తెలుసుకోవాలి మీరు ఫస్ట్ వన్ ఏంటంటే డిక్లేరింగ్ అండ్ అరే ఓకే లోడింగ్ డేటా ఇంటూ an array into an array fetching data from array ఓకే ఈ 3 అరే లైఫ్ సైకిల్ అంటాం ఈ మూడింటిని కలిపి డిక్లేరింగ్ అన్ అరే లోడింగ్ డేటా ఇంటూ an array ఫెచింగ్ డేటా ఫ్రమ్ అరే డిక్లేరింగ్ అన్ అరే అంటే ఏంటి ఇది అరేని డిక్లేర్ చేయడం సింటాక్స్ ఈ 3 వేస్ లో డిక్లేర్ చేయొచ్చు అవునా కదా డేటాని ఎలా లోడ్ చేస్తాం లోడింగ్ డేటా ఇంటూ an array ఇలా error 1 = 10 ఇష్టం ఇలా పెట్టుకుంటాం వచ్చండి 1 2 3 4 5 6 7 8 ఓకేనా ఇలా లోడింగ్ డేటా ఉంటున్నారు అరేలో డేటా లోడ్ చేస్తున్నావా లేదా ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ అరే ఇలా ఫెచ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు చూసారంటే మొత్తం ఇది అరే లైఫ్ సైకిల్ ఏ అరే తీసుకున్నా ఈ 3 తప్ప ఇంకేముండవు అరేని డిక్లేర్ చేయడం అరేలో డేటాను లోడ్ చేయడం అరే నుంచి డేటా ఫెచ్ చేయడం ఈ 3 తప్ప మీకు అరేలో ఇంకేమీ ఉండదు అన్నమాట ఓకేనా అరేని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇలా డిక్లేర్ చేసుకుంటాం అరేలో డేటా ఎలా లోడ్ చేస్తామంటే ఏఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చేసామంటే అరేలో డేటా లోడ్ అయిపోతుంది అన్నమాట ఇలాగా ఓకే నెక్స్ట్ ఫెచింగ్ డేటా ఫ్రమ్ అరే system.out.println ARR(i) ఓకే ఇచ్చామంటే ఆ ఇండెక్స్ ఇక్కడ ఏదైతే ఇండెక్స్ నెంబర్ ఇస్తామో ఆ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తాము సో ఇది మీకు అరే లైఫ్ సైకిల్ డిక్లేరింగ్ లోడింగ్ ఫెచింగ్ అర్థమైందా అక్కడ వరకు చూడండి ఏం లేదు మీకు ఎంత ఇండెక్స్ ఎన్ని సైజ్ ఇస్తే అన్ని ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి మీకు ఓకే నాకు ఇండెక్స్ 10 ఇచ్చాను అనుకోండి సైజు సో ఇండెక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడ క్రియేట్ అవుతాయి 0 నుంచి 9 వరకు 0 to 9 వరకు క్రియేట్ అవుతాయి ఇండెక్సెస్ అరే లెంత్ 10 ఇస్తే ఓకే సో ఇది అరే డిక్లేరింగ్ అన్ అరే లోడింగ్ డేటా అండ్ ఫెచింగ్ డేటా ఓకే నాకు ఒక డౌట్ మురళి గారు ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ రాసాము దాని అరే లెంత్ తెలియదు మనం డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు మనం ఎట్లా ఫిక్స్ చేస్తాము అరే 9 అనేసి మనం ఫిక్స్ చేయలేము కదా సైజ్ ఎందుకు ఫిక్స్ చేయలేము ఒకసారి డిక్లేర్ చేసాం కదా అరే అనేది డిక్లేర్ చేస్తాం ఒక ప్రోగ్రామ్ రాస్తాము అందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అనమాట అరేస్ అప్పుడు మనం సైజ్ తెలియనప్పుడు దానివల్ల తెలియదు అరే మీరు అరేని డిక్లేర్ చేసే కదా అరేని యూజ్ చేస్తారు అరే సైజ్ ఎంత కావాలో అంత డిక్లేర్ చేసే కదా యూజ్ చేస్తారు మీరు ఒకవేళ స్ట్రింగ్స్ అయితే స్ట్రింగ్స్ అయినా కూడా అంతే మీరు స్ప్లిట్ ఫంక్షన్ చేస్తున్నారా స్ప్లిట్ ఫంక్షన్ గురించి చెప్తున్నారా మీరు అవును అలాంటప్పుడు మనము ఎలా మీరు అరే వాడినారనుకోండి అరే ఎక్కడైనా మీరు అరే వాడితే అరే డాట్ లెంత్ ఇస్తే దాని సైజ్ వచ్చేస్తుంది అంతే మీరు ఎక్కడ అరే వాడినా ఓకే అరే డాట్ లెంత్ ఓకే ఇప్పుడు చూడండి ఇది ఒక వే ఆఫ్ డిక్లేరింగ్ అని అరే అనమాట ఇలా డిక్లేర్ చేస్తాం ఇలా కాకుండా ఇంకో వేలో డిక్లేర్ చేసాను ఎలా డిక్లేర్ చేస్తాం ARR ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఈక్వల్ టు స్టార్ బ్రాకెట్స్ లో 10, 20, 30, 40, 50, 60, 70, 80.
ఓకే, ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అరేని. మీరు ఇలా డిక్లేర్ చేయకుండా మీకు వాల్యూస్ తెలుసు అనుకోండి, డైరెక్ట్గా ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని సైజ్ ఎంత వస్తుంది చెప్పండి? దీంట్లో ఎన్ని ఇండెక్సెస్ ఉంటే అని సైజ్ అనమాట. 1 2 3 0 to 7 వస్తుంది. 5 6 0 to 7 ఇండెక్స్. దీని లెంత్ వచ్చి 8, ఇండెక్స్ 0 to 7 వస్తాయి అనమాట. ఓకేనా? either ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు ఆర్ ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అరే డిక్లరేషన్ 2 వేస్ అర్థమైంది కదా. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఈ 3 వేస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. స్పేస్ తీసేయని కూడా తీసేయచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ స్పేస్ పెట్టచ్చు, లేకపోతే స్పేస్ తీసేయచ్చు, లేకపోతే ఇది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 వేస్లో అరే డిక్లేర్ చేయొచ్చు. ఓకే, డిక్లేరింగ్ అని అరే. ఇక్కడ ఏం చేసాం, అరేని డిక్లేర్ చేసి డేటాను కూడా లోడ్ చేసేసాం అనమాట ఒకేసారి. ఓకే, ఇప్పుడు చెప్పండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ARR of 9. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ARR of 9, ఏం రాదు, నల్ల వస్తుంది. ARR of AR1 of 9. ఇప్పుడు చెప్పండి. 0 ఏం రాదు, నల్ల వస్తుంది. error నల్ల వస్తుంది. exceeded ఐ మీన్స్ 0 వచ్చింది. nullos errors found error error వస్తుంది bro. 9 లేదు. చూడండి, 7 వరకు ఉంది. ఈ బాక్సెస్ ఉంది. ఓకేనా? దీంట్లో ఇది 9th ఇండెక్స్ అనుకోండి. ఓకే, ఇది 9th ఇండెక్స్ అనుకోండి. సారీ, ఇది 8th ఇండెక్స్ అనుకోండి. ఇప్పుడు 8th ఇండెక్స్ లాస్ట్. ఇప్పుడు నేను ARR 9 ఇచ్చాను. ఇప్పుడు 9th ఇండెక్స్ ఉందా ఏమన్నా? సైజ్ లేదు. లేదు కదా. అప్పుడు ఏమవుతుంది రన్ చేస్తే? డిఫాల్ట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జావా డాట్ ల్యాండ్ డాట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఇది ఎందుకు వస్తుందంటే ఈ ఎక్సెప్షన్ ఇది నోట్ చేసుకోండి. వాట్ ఈస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటారు ఇంటర్వ్యూస్ లో. దాని బౌండ్ ని దాటి ఇచ్చినాం ఇది కాబట్టి ఎంతవరకు అయితే అరే సైజ్ ఇచ్చామో, అరే సైజ్ కన్నా ఎక్కువ ఉండే వాల్యూస్ మనం రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ట్రై చేస్తే అప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది అన్నమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు అరే ఇండెక్సెస్ 0 to 8 వరకే ఉన్నాయి. మనం 9 యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంటీజర్ అరే అన్నమాట. ఇంటీజర్ అరే కాకుండా మీరు స్ట్రింగ్ అరే స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఎలా స్టోర్ చేస్తారు? స్ట్రింగ్ అరే ఈక్వల్స్ టు బ్రాకెట్ నేమ్స్ యాపిల్ పప్పాయ. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఇలా మనం అరేలో డేటా స్టోర్ చేస్తాం. ఇప్పుడు అరే సైజ్ ఎంత? 0 1 2. అరే సైజ్ 3. 0 to 2. అరే సైజ్ 3 0 to 2 ఇండెక్సెస్ క్రియేట్ అవుతుంది. స్ట్రింగ్ ఇండెక్స్ క్రియేట్ అయ్యి దీంట్లో ఫస్ట్ ఇండెక్స్ లో మ్యాంగో వస్తుంది, నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ లో బనానా వస్తుంది, banana నెక్స్ట్ ఇక్కడ యాపిల్ వస్తుంది అన్నమాట. ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఇలాగా ఇండెక్స్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మొత్తాన్ని నేను సార్ట్ చేయాలంటే ఎలా సార్ట్ చేస్తారు? అరే డాట్ షార్ట్ అరేస్ డాట్ షార్ట్. సార్ట్ ఆఫ్ Yeah. ఓకే, ఇలా సార్ట్ చేస్తే అరేలో ఉండే ఇవన్నీ యాపిల్ బనానా. యాపిల్ బనానా మ్యాంగోస్. ఓకే, ఇప్పుడు ఇది అరేస్ లో ఉండే డేటాని సార్ట్ చేయాలంటే. ఓకేనా? చూసారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇలా డిక్లేర్ చేస్తాం అరేని, తర్వాత ఇనిషియలైజేషన్, ఇలా డేటాను లోడ్ చేస్తాము, ఫార్ లూప్ యూస్ చేసి ఫెచ్ చేస్తాం. ఇది అందరికి తెలుసు కదా. డేటాను ఎలా లోడ్ చేయాలి, ఫెచ్ చేయాలి. ఓకే, చూడండి ఇలా కూడా అరేని డిక్లేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే,
డైరెక్ట్గా ఇలా మనం లెంత్ ఇచ్చి డిక్లేర్ చేయకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్. ఇంతకుముందు మనం ఓన్లీ ఫార్ లూపే చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ ఎలా చూస్తాం? ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఎలా ఇటరేట్ చేస్తాం ఈ అరేని? సింపుల్ అనమాట. దీంట్లో ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్ ఏముండదు. ఫర్ డేటా టైప్, అరే ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఐ కోలన్ దేన్ని ఇటరేట్ చేయాలి? ఏఆర్ఆర్ని ఇటరేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రన్ చేశారంటే యాపిల్ బనానా మ్యాంగో. ఇది ఫర్ ఈచ్ లూప్ అన్నమాట. మనం ఇక్కడ దీని సింటాక్స్ ఏంటంటే జస్ట్ డేటా టైప్ ఐ అనేది వేరియబుల్ స్టోర్ చేసుకునేదానికి దీంట్లో ఉండే వాల్యూ స్టోర్ చేస్తాం. స్టోర్. ఓకే. ఫర్ స్ట్రింగ్ ఏంటి? అరే ఏదైతే డేటా ఉందో అది అరే డేటా టైప్ అన్నమాట. అరే డేటా టైప్ ఇస్తాము. నెక్స్ట్ వేరియబుల్ కోలన్ నెక్స్ట్ అరే రెఫరెన్స్ వేరియబుల్. ఓకే. అంతే. ఇది మీకు సింటాక్స్ అన్నమాట. మనకి ఇక్కడ అరే డేటా టైప్ ఏముంది? స్ట్రింగ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ ఇచ్చాం. అరే రెఫరెన్స్ వేరియబుల్ మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. దీంట్లో ఎస్టీఆర్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్టీఆర్ ఈ వాల్యూ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదేంటిది? మనం ఏ అరే అయితే ఇటరేట్ చేయాలనుకుంటున్నామో ఆ అరే రెఫరెన్స్ వేరియబుల్ అది ఇక్కడ ఇస్తాం. అంతే. చేసితే ప్రింట్ చేసేసామంటే మనకు మొత్తం 0th ఇండెక్స్ నుంచి అరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఓకే. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏం చెప్పండి? ఈ ఫర్ ఈచ్ లూప్ లో ఇండెక్సింగ్ చేయలేమంటే మనకి ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు కావాలో చేయలేము అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ అనుకోండి, నాకు అరే సైజ్ 10 ఉంది, నాకు ఓన్లీ 5 నుంచి 10 వరకు ఉండే వాల్యూస్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 5 అని పెడతాం అనమాట. ఐ ఈక్వల్ టు 5, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ పెట్టి ఇటరేట్ చేసినప్పుడు నాకు 5 నుంచి 10 వరకే వస్తాయి. కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు. మొత్తం అరేని ఇటరేట్ చేసేయాలనుకున్నప్పుడు ఫర్ ఈచ్ లూప్ వాడతాం. అంటే అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ చేసేయాలనుకుంటున్నాం, అప్పుడు ఫర్ ఈచ్ లూప్ వాడతాం అన్నమాట. ఓకే. రివర్స్ లో కూడా ప్రింట్ చేయలేం కదా. చేయలేం. అంటే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఓన్లీ ఒక వేలోనే ప్రింట్ అవుతుంది అన్నమాట. అంటే సింపుల్ గా అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఇది ఫర్ ఈచ్ లూప్ అంతే. మీరు వాడతారా ఇది ప్రాజెక్ట్స్ లో? వాడతాం. ఓకే. అంటే ఓన్లీ ఇది అరేస్ మాత్రం యూజ్ చేస్తారా? ఎక్కడ యూజ్ చేస్తారా ఫర్ ఈచ్ లూప్? అరేస్ మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ కలెక్షన్స్ లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కలెక్షన్స్ అన్నమాట. సో అక్కడ కూడా యూజ్ చేస్తాం మనం. అది ఓకే. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి అడగండి అరేస్ లో. అంతే. మనకు అరేస్ లో రియల్ టైమ్ లో వాడేది 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి అనమాట. సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. ఓకే. సింగిల్ డైమెన్షనల్ అరే ఒకటే వాడతాం మనం, ఎక్కడ మల్టీ డైమెన్షనల్ అరే వాడమన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ కలెక్షన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా అసలు రియల్ టైమ్ లో అరేనే వాడడం. మనం ఇక్కడ అరే వాడడం, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్ట్రింగ్ లో స్ప్లిట్ ఫంక్షన్ ఉంది కదా, ఒకటే అరే వాడతాం అన్నమాట. ఇంకెక్కడ అరేనే వాడము అసలు. ఎందుకంటే మనకు అరేలో మనకు డిసడ్వాంటేజ్ ఏమని చెప్పుకున్నాం? డేటా టైప్ ఒక డిసడ్వాంటేజ్, సైజ్ ఒక డిసడ్వాంటేజ్. అది దాని సైజ్ అది గ్రో అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. దాని సైజ్ ఫిల్ అయిపోయిందంటే ఇంకా అక్కడ అంతే. ఇంకా వాల్యూ డేటా యాడ్ చేసాం అనుకోండి, అది ఇండెక్స్ అవుట్ అవ్వకుండా ఎక్సెప్షన్ త్రో చేసేస్తుంది. కానీ మనకు ఈ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా కలెక్షన్స్ లో మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అది కూడా కోర్ జావాలో పార్ట్ అయినా కలెక్షన్స్. అడ్వాన్స్డ్ జావా కలెక్షన్స్.
ఓకే, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరే. సో మనకు మల్టీ డైమెన్షనల్ అరే అవసరం లేదు. ఓకేనా, సింగిల్ డైమెన్షనల్ అరే, అది కూడా ఎక్కడ ఓన్లీ స్ప్లిట్ ఫంక్షన్లో ఒకటే వాడతాం అంతే, ఇంకెక్కడ వాడం. ఓకేనా. సో ఇప్పుడు అరేని ఎలా డిక్లేర్ చేయాలి, అరేలోకి డేటా ఎలా లోడ్ చేయాలి, అరే నుంచి డేటా ఎలా ఫెచ్ చేయాలి, ఫర్ ఈచ్ లూప్, ఇది ఎంత అర్థమైంది కదా. Okay, so next we will go to collections concept. And అసలు collections అనేది కోర్ జావాలో కాన్సెప్ట్ కాదు, ఇక్కడ వరకు కోర్ జావా మొత్తం అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అడ్వాన్స్డ్ జావా. ఓకే, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గైస్, ఇది మొత్తం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే, కలెక్షన్స్ అంటే ఏంటంటే మొత్తం మనకు అరే డేటాని స్టోర్ చేసుకోవాలనుకోండి, ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనం అరేస్ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. సి లాంగ్వేజ్ లో మొత్తం అరేస్ మీద యూజ్ చేస్తున్నాం, సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. కానీ జావాలో మనకు అడ్వాన్స్డ్ గా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేసి ఒక ఫ్రేమ్వర్క్ వచ్చింది అనమాట. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ అంటే ఇట్స్ ప్రొవైడ్ ద రెడీమేడ్ ఆర్కిటెక్చర్. ఓకేనా, మొత్తం మనకు రెడీమేడ్ ఆర్కిటెక్చర్ ఇచ్చేస్తుంది అనమాట. ఏ ఫ్రేమ్వర్క్ అయినా, ఇప్పుడు మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ తీసుకోండి, కుకుంబర్ BDD ఫ్రేమ్వర్క్ తీసుకోండి, ఓకే, నెక్స్ట్ యాంగులర్ JS ఫ్రేమ్వర్క్ తీసుకోండి, రియాక్ట్ ఫ్రేమ్వర్క్ తీసుకోండి, ఏదైనా ఫ్రేమ్వర్క్ తీసుకున్నారంటే దానికి ఒక రెడీమేడ్ ఆర్కిటెక్చర్ ఒకటి ఇచ్చేస్తారు. దాని ఆర్కిటెక్చర్ లో మనం కోడ్ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ఏ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇది ఏం చేస్తుందంటే కొన్ని సెట్ ఆఫ్ క్లాసెస్ ని ఇంటర్ఫేసెస్ ని ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. ఇది రెడీమేడ్ గా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది యూజ్ చేయడం ఆప్షనల్, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదన్నమాట. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మొత్తం వచ్చి ఇది ఆర్కిటెక్చర్. ఓకే, ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మనకు చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్ లో ఉండేటివన్నీ ఏంటి? ఇంటర్ఫేసెస్. గ్రీన్ కలర్ లో ఉండేటివన్నీ ఏంటి? క్లాసెస్ అన్నమాట. ఓకేనా, ఇది ఏంటి? డాట్స్, ఇంప్లిమెంట్స్. లైన్ వచ్చి ఎక్స్టెన్స్ అన్నమాట. దీని ప్రకారం ఇప్పుడు మీరు చూడండి, ఈ కలెక్షన్ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకు కలెక్షన్ ఆర్కిటెక్చర్ లో బేసిక్ ఇంటర్ఫేస్ వచ్చి ఇటరేటబుల్. ఓకేనా, ఇటరబుల్ వచ్చి ఇంటర్ఫేస్ అన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేసేది వచ్చి ఏంటి? కలెక్షన్ ఇంటర్ఫేస్. ఓకేనా, దీన్ని ఎక్స్టెండ్ చేసేది మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్ఫేస్ ని 2 ఇంటర్ఫేసెస్ కి రిలేషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఎక్స్టెన్స్. అదే ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ కి అయితే ఇంప్లిమెంట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ని మనకు 3 ఇంటర్ఫేసెస్
ఎక్స్టెండ్ చేస్తాయి అనమాట. 3 ఇంటర్ఫేసెస్. ఒకటి వచ్చి లిస్ట్, ఒకటి వచ్చి క్యూ, ఒకటి వచ్చి సెట్. ఓకేనా, లిస్ట్, క్యూ అండ్ సెట్. ఓకే, చూడండి ఫస్ట్ ఇటరబుల్ ని ఎక్స్టెండ్ చేసి వచ్చి కలెక్షన్. ఆ కలెక్షన్ ని ఎక్స్టెండ్ చేసేది వచ్చి లిస్ట్. లిస్ట్, క్యూ, సెట్. నేటి 3 ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అందరూ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు ఈ 3 కలెక్షన్ ఇంటర్ఫేసెస్ లో మనకు క్లాసెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ డాటెడ్ లైన్ ఉంటే ఒక ఇంటర్ఫేస్ కి ఒక క్లాస్ కి ఇంప్లిమెంట్స్ కీబోర్డ్ వాడాలి, కాబట్టి మన డాటెడ్ లైన్ వచ్చింది అనమాట. ఇక్కడ ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసేది వచ్చి అరే లిస్ట్, లింక్ లిస్ట్ అనమాట. 2 ఇంప్లిమెంట్ చేస్తాయి దేన్ని, లిస్ట్ ఇంటర్ఫేస్ ని. నెక్స్ట్ వెక్టార్, స్టాక్, ఈ 2 కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు కానీ మనం వాడేది ఏంటంటే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ లో మనం వాడాల్సింది అరే లిస్ట్, లింక్ లిస్ట్. ఈ 2 మనం నేర్చుకోవాల్సింది. ఈ 2 మనకు అవసరం లేదు, ఎక్కడ మనం వాడమే 2. ఓకేనా, ఈ 2 వదిలేసేయండి. లిస్ట్ ఇంటర్ఫేస్ లో మనం నేర్చుకోవాల్సింది అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ క్యూ అస్సలు మనకి ఎక్కడ అవసరమే లేదు. ఓకేనా, క్యూని వదిలేసేయండి. సెట్ ఇంటర్ఫేస్ లో మనం వాడాల్సింది హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్ అనమాట. ఈ 2. ఓకేనా, సో సార్టెడ్ సెట్, ట్రీ సెట్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇప్పుడు మొత్తం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మనం నేర్చుకోవాల్సింది ఎన్ని ఇంటర్ఫేసెస్, 2 ఇంటర్ఫేసెస్ అనమాట. లిస్ట్ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్. క్లాసెస్ ఎన్ని, అరే లిస్ట్, లింక్ లిస్ట్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్. ఈ 4 అంతే. ఓకేనా, ఈ 4 నేర్చుకుంటే ఇంక ఈ 4 తప్ప మన కలెక్షన్స్ ఇంకేమి ఎక్కడ వాడమన్నమాట. మనకు కోర్ జావా టెస్టింగ్ వరకు, ఇది అడ్వాన్స్డ్ జావాలో వాడతారనమాట. మళ్ళీ క్యూ, అరే డిక్యూ అంతా అడ్వాన్స్డ్ జావాలో స్ప్రింగ్ బూట్ అలా డెవలప్ చేసేది వాడతారు. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. అరే లిస్ట్, లింక్ లిస్ట్, హ్యాష్ సెట్ ఈ 4 నేర్చుకుంటే చాలు. ఓకే, ఇది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాప్ ఇంటర్ఫేస్. ఓకేనా, మ్యాప్ ఇంటర్ఫేస్ చూసామనుకోండి, ఇక్కడ ఎల్లో కలర్ ఉండేది ఇంటర్ఫేస్, ఈ పింక్ కలర్ లో ఉండేది క్లాస్ అనమాట. మ్యాప్ ఇంటర్ఫేస్ లోకి వచ్చి సార్టెడ్ మ్యాప్, ట్రీ మ్యాప్ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇంప్లిమెంట్ చేసేది వచ్చి హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 2 మనకు అవసరం లేదు, సార్టెడ్ మ్యాప్, ట్రీ మ్యాప్. మనకు కావాల్సింది మ్యాప్ ఇంటర్ఫేస్ లో హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మొత్తం, 6. వచ్చి హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి జావా హ్యాష్ టేబుల్ అనమాట. జావా హ్యాష్ టేబుల్ ఇది ఒకటి, మొత్తం 7 వచ్చాయి. సో మొత్తం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మనం నేర్చుకోవాల్సింది ఎన్ని, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, హ్యాష్ టేబుల్. ఈ 7 నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఈ కలెక్షన్ ఆర్కిటెక్చర్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది గుర్తుపెట్టుకున్నారు బాగా మీరు. ఫస్ట్ ఇటరబుల్ ఎక్స్టెండ్ చేసేది కలెక్షన్ ఇంటర్ఫేస్. కలెక్షన్ ఇంటర్ఫేస్ లో ఎక్స్టెండ్ చేసేది వచ్చి లిస్ట్, క్యూ, సెట్. లిస్ట్ లో మనకు అరే లిస్ట్, లింక్ లిస్ట్. క్యూలో ప్రయారిటీ క్యూ, డిక్యూ, అరే డిక్యూ అన్ని వస్తాయి. సెట్ లో హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, సార్టెడ్ సెట్, ట్రీ సెట్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా, వెక్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇటరబుల్ ని కలెక్షన్ ఎక్స్టెండ్ చేస్తుంది. దీనికి 3 ఇంటర్ఫేసెస్ ఎక్స్టెండ్ చేస్తాయి అనమాట. లిస్ట్, క్యూ, సెట్. లిస్ట్ లోకి వచ్చి అరే లిస్ట్, లింక్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. సెట్ లోకి వచ్చి హ్యాష్ సెట్, లింక్ హ్యాష్ సెట్ గుర్తుపెట్టుకోండి చాలు. క్యూలో ప్రయారిటీ క్యూ, డిక్యూ గుర్తుపెట్టుకుంటే చాలు అన్నమాట. ఊరికి ఇంటర్వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, అర్థమైంది కదా, ఇది ఈ ఆర్కిటెక్చర్ అందరికి అర్థమైంది కదా. ఎస్, మీకు ఇది ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అర్థమైంది, అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ డాట్స్ ఎందుకు ఉన్నాయి, ఇదంతా అర్థమైందా. ఇంటర్ఫేస్ ఆ, అరే లిస్ట్ అనే క్లాస్. ఇంటర్ఫేస్
ఓకే, సో ఫస్ట్ వీ విల్ గో టు అరే లిస్ట్. ఇప్పుడు ఫస్ట్ అరే లిస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి క్లాస్ అరే లిస్ట్ అనేది క్లాస్. చూడండి ఇక్కడ అరే లిస్ట్ అనేది క్లాస్, మళ్ళీ అదే నేమ్తో మనం క్రియేట్ చేయకూడదు క్లాస్ నేమ్. ఓకే, అరే లిస్ట్ ఎస్ అని పెట్టేసినాం. ఇప్పుడు అరే లిస్ట్ అనుకోండి, మనం అరే లిస్ట్ లో వాల్యూస్ యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అయినా మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. అరే లిస్ట్ అనేది క్లాస్ కదా, సో క్లాస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? అరే చెప్పండి, అరే లిస్ట్ అనేది క్లాస్, సో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, అరే 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 రెఫరెన్స్ వేరియబుల్ లిస్ట్ డిఫరెన్స్ ఏఎల్ డిస్ట్రిక్ట్ న్యూ అరే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో అరే లిస్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. ఇక్కడ ఎన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా మనం జావా డాట్ యూటిల్ నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది స్టాండర్డ్ ప్యాకేజ్ ఫర్ కలెక్షన్స్. ఓకే, ఇప్పుడు అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్, దీంట్లో వాల్యూస్ యాడ్. మనం ఏ అరే తీసుకున్నా ఏం చేయాలి, ఫస్ట్ దానికి అరే డిక్లేరింగ్ అన్ అరే, లోడింగ్ డేటా ఎంటర్ అరే, ఫెచింగ్ డేటా ఫ్రమ్ అరే, ఈ మూడే కదా ఉంటాయి. సో సేమ్ అరే డిక్లేర్ చేసేసాం. నెక్స్ట్ డేటాను ఎలా లోడ్ చేస్తాం, లిస్ట్ డాట్ యాడ్, యాడ్ ఆఫ్ ఏంటి నేమ్, ఎంప్లాయీ నేమ్స్ లోడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ లిస్ట్ డాట్ యాడ్ ఏజ్ 26. ఓకే, లిస్ట్ డాట్ యాడ్ ఫోన్ నెంబర్. Okay, this dot add next to start add blood group .com. Okay, next this dot add mail. Okay, next dot add blood group he's employed అనేది true or false. False. చూడండి, మొత్తం అరేని డిక్లేర్ చేస్తాం, అరేలోకి డేటా లోడ్ చేస్తాం. మనం ఇక్కడ ఎలాంటి డేటా టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తాం చెప్పండి? అరేలో స్ట్రింగ్ స్టోర్ చేసాము, ఇంటీజర్ స్టోర్ చేసాము, క్యారెక్టర్ స్టోర్ చేసాము, బులియన్ స్టోర్, అన్ని స్టోర్ చేసాము లేదా అరేలో? సో దీనికి ఏమైనా డేటా టైప్ రిస్ట్రిక్షన్ ఉందా చెప్పండి? దీనికి ఏమైనా డేటా టైప్ రిస్ట్రిక్షన్ ఉందా? లేదు. మీరు డేటా టైప్ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు అనమాట. మీరు ఏ డేటా కావాలన్నా అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, కానీ అరేలో అయితే ఏ డేటా టైప్ డిక్లేర్ చేస్తామో ఆ డేటా టైప్ సంబంధించిన డేటాని స్టోర్ చేయాలి. కానీ ఇక్కడ డేటా టైప్ రిస్ట్రిక్షన్ లేదు. ఫస్ట్ వన్. నెక్స్ట్ సైజ్ రిస్ట్రిక్షన్ ఉంది. ఎక్కడైనా సైజ్ ఇచ్చామా మనం? సైజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు. మీరు ఎలాంటి డేటా అయినా ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు అనమాట. ఎంత డేటా అయినా మీరు డైనమిక్ యాడ్ చేస్తూ ఉంటే అరే సైజ్ ఆటోమేటిక్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా అని మీరు మీ ఓన్ గా సైజ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, డిక్లేర్ చేయలేము కూడా. మీరు ఎంత డేటా స్టోర్ చేస్తే
మీరు స్టోర్ చేసే దాన్ని బట్టి డేటా ఈ అరే సైజ్ అనేది ఆటోమేటిక్ గ్రో అవుతా ఉంటుంది. ఓకే, సో ఇది అరే లిస్ట్ అన్నమాట. సో ఇది కూడా దేని బేస్ చేసుకుని స్టోర్ అవుతుందంటే ఇండెక్స్ బేస్ చేసుకునే స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు అరే లిస్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఓకే, చూడండి గైస్, ఇప్పుడు ప్రతి ఒక్క 7 కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, అరే లిస్ట్, లింక్ లిస్ట్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, హ్యాష్ టేబుల్. ఈ 7 కాన్సెప్ట్స్ లో ప్రతి ఒక్క దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. దీని ఫీచర్స్ అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇప్పుడు నేను అరే లిస్ట్ వాడాలా, లింక్ లిస్ట్ వాడాలా, హ్యాష్ టేబుల్ వాడాలా, హ్యాష్ మ్యాప్ వాడాలా, సో అలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఈ పాయింట్స్ గుర్తుంటేనే మీరు ఆ డెసిషన్ తీసుకోగలుగుతారు అనమాట, అప్తే తీసుకోలేదు. ఓకేనా, సో ఈ జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్, అరే లిస్ట్ క్లాస్ కెన్ మెయింటైన్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలో చేస్తుంది. డూప్లికేట్స్ అంటే ఏంటి? సేమ్ వాల్యూస్ ని మల్టిపుల్ ఇండెక్సెస్ లో స్టోర్ చేస్తుంది అనమాట. ఏంటి? అరే లిస్ట్. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలో చేస్తుంది. నెక్స్ట్, జావా అరే లిస్ట్ క్లాస్ మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్. ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఏ ఆర్డర్ లో ఇన్సర్ట్ చేస్తే అదే ఆర్డర్ లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, జావా అరే లిస్ట్ క్లాస్ ఈస్ నాన్ సింక్రనైజ్డ్. ఇది సింక్రనైజ్డ్ కాదు, ఇది అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్ అనమాట. మల్టీ థ్రెడ్డింగ్ దాంట్లో వస్తుంది, ఇది మనకు అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్, జావా అరే లిస్ట్ క్లాస్ యాక్సెస్ ర్యాండమ్ యాక్సెస్ వర్క్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఎందుకు? ఇది ఇండెక్స్ బేస్ చేసుకుని స్టోర్ అవుతుంది కాబట్టి మీరు ర్యాండమ్ గా వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్ అరే లిస్ట్ మ్యానిపులేషన్ ఈస్ లిటిల్ బిట్ స్లోవర్ దాన్ లింక్ లిస్ట్ ఇన్ జావా బికాస్ లాట్ ఆఫ్ షిఫ్టింగ్ నీడ్స్ టు బి అక్కర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అరే లిస్ట్. ఓకేనా, మనం ఏదైనా డేటాని మ్యానిపులేట్ చేయాలనుకోండి. ఇప్పుడు డేటా నేను అరే ఇక్కడ డేటా స్టోర్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ జాగ్రత్త చూడండి. ఇలా అరే లిస్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఇలా ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి. ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయి అక్కడ? ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ ఏం స్టోర్ అవుతుంది? రవి. సేమ్ అరేలా అనేది కూడా రవి స్టోర్ అవుతుంది. దీంట్లో 26 అని వాల్యూ స్టోర్ అవుతుంది అన్నమాట. దీంట్లో 4 నెంబర్, దీంట్లో 4 నెంబర్ స్టోర్ అవుతుంది. దీంట్లో ఈమెయిల్ ఐడి స్టోర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ దీంట్లో ఫాల్స్. ఇట్లా వాల్యూ స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని డిలీట్ చేసేసాను అనుకోండి, 26 అనేది డిలీట్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది? దీంట్లో స్పేస్ వస్తుందా, నల్ వస్తుందా, లేకపోతే అసలు ఇండెక్సే ఉండదా? ఇండెక్స్ ఉంటుంది కానీ స్పేస్ చూపిస్తావేమో. చూడండి జాగ్రత్తగా. system.out.println list డాట్ గెట్ ఫంక్షన్ వాడతాం. ఓకేనా, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్. ఇది ఎన్నో ఇండెక్స్ లో ఉంది? ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేశారంటే ఏమొస్తుంది? లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 126 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ డాట్ రిమూవ్ ఫంక్షన్ వాడతాం. అన్ని మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్, అరేలా కాదు, చాలా ఈజీగా ఫంక్షన్స్ ఉంటాయి. మన లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ నా ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసేసాను. ఓకే, నా ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు system.out.println జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది? ప్రింట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ లో 26 వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ లో 4 నెంబర్ ఉంటుంది అన్నమాట. అంటే ఏమైంది? ఈ ఫస్ట్ ఇండెక్స్ డిలీట్ అయిపోయి దీని తర్వాత ఉండే ఇండెక్స్ దాని ముందు దాంట్లో షిఫ్ట్ అయింది అనమాట. మళ్ళీ ఇది దాని ముందు దాంట్లో షిఫ్ట్ అయింది, ఇది షిఫ్ట్ అయింది, ఇట్లా షిఫ్ట్ అవుతూ వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి system.out.println సైజ్ లిస్ట్ డాట్ సైజ్ చూసారు అనుకోండి. ఇనిషియల్ గా సైజ్ ఎంత ఉంటుంది, రిమూవ్ చేసిన తర్వాత సైజ్ ఎంత ఉంటుంది?
ఇనిషియల్ గా సైజ్ ఎంత ఉంది 6 ఉంది, ఇప్పుడు 5 Six ఉంది. ఉంది. ఆటోమేటిక్ గా ఒక ఇండెక్స్ డిలీట్ అయిపోయింది కదా కదా. ఇప్పుడు నాకు ఇండెక్స్ రిమూవ్ చేసేద్దాం అనుకోండి, మధ్యలో ఇండెక్స్ ని రిమూవ్ చేసేది ఏమవుతుంది చెప్పండి. ఈ ఫస్ట్ దానికి ఇండెక్స్ లోకి సెకండ్ ఇండెక్స్ లో ఉండేది ఫస్ట్ ఇండెక్స్ లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ థర్డ్ ఇండెక్స్ లోనే సెకండ్ లోకి వస్తుంది, ఫోర్త్ లో ఉండే థర్డ్ లోకి, ఫిఫ్త్ లో ఉండేది ఫోర్త్ లోకి. ఇలాగ నాకు అరేలో ఒక 10,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, నేను స్టోర్ చేశాను అనుకోండి. ఆ 10,000 రికార్డ్స్ ని అలా షిఫ్టింగ్ జరగాలంటే ఎంత టైం పడుతుంది? స్పీడ్ గానే జరిగిపోతుంది, టైం పట్టదు, జావా చాలా స్పీడ్ రన్ అవుతుంది కాబట్టి. కానీ షిఫ్టింగ్ జరగాలా లేదా? అంత షిఫ్టింగ్ మధ్యలో ఏదైనా రికార్డ్ డిలీట్ చేసేస్తాం కాబట్టి ఏమవుతుంది, మ్యానిపులేషన్ లిటిల్ బిట్ స్లోవర్ అనమాట. array list manipulation is little bit slower than linked list in Java because a lot of shifting needs to be occur if any of the element is removed from the array list. మధ్యలో ఏదైనా ఎలిమెంట్ రిమూవ్ చేసేసారనుకోండి, లాట్ ఆఫ్ షిఫ్టింగ్ మనకు కావాలి కాబట్టి array list ఏంటి కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? We cannot create the array list of the primitive types like into, float, char, etc. It uses a wrapper class. ఇక్కడ wrapper class అనేది యూజ్ చేయాలన్నమాట. మీరు ఇప్పుడు అన్ని డేటా టైప్స్ స్టోర్ చేస్తున్నారు కదా, అన్ని డేటా టైప్స్ నాకు అలా కాదు, నేను ఓన్లీ ఇంటీజర్, స్ట్రింగ్ ఇట్లా డేటా టైప్ రిస్ట్రిక్ట్ చేసేయాలన్నమాట. అప్పుడు ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం? ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం అంటే wrapper క్లాస్ వాడాలి. ఇక్కడ మనం డేటా టైప్స్ వాడకూడదు అనమాట. wrapper క్లాస్ అంటే array list of, నేను ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టాను అనుకో, అంతే. ఇక్కడ స్ట్రింగ్ అని పెడితే నాకు ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది చూడండి. మిగతా అదర్ డేటా టైప్స్ అన్ని నాకు ఎర్రర్ చూపిస్తుంది. అది ఇంటీజర్ పెట్టారనుకోండి, ఇంటీజర్ ఎలా పెట్టాలి? ఇంటీజర్ ఇలా పెట్టాలన్నమాట, ఇంట్ అని పెట్టకూడదు. ఇంటీజర్ని ఏమంటామంటే wrapper క్లాస్ అంటాం. ఇక్కడ ఇచ్చేది ఓకే. అసలు ఫస్ట్ wrapper క్లాస్ అంటే చూద్దాం. wrapper class అంటే wrapper class in Java provides a mechanism to convert primitive to object and object to primitive. అంటే primitive data type నుంచి object కన్వర్ట్ చేయడానికి, ఆబ్జెక్ట్ నుంచి primitive data type కన్వర్ట్ చేయడానికి ఏంటి wrapper class యూజ్ చేస్తాం. ఓకేనా. wrapper class లో మనం చూడండి, ఇవన్నీ వాడతాం, ఇవన్నీ అవసరం లేదు. wrapper class లో ఏ డేటా టైప్ కి ఏది రెస్పెక్టివ్ wrapper క్లాస్ చూడండి. బులియన్, ఇది ప్రిమిటివ్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి వీటి రెస్పెక్టివ్ wrapper క్లాసెస్ అన్నమాట. ఓకే, ఇది బులియన్ డేటా టైప్, ఇది బులియన్ ప్రిమిటివ్ డేటా టైప్, దీని రెస్పెక్టివ్ wrapper క్లాస్ వచ్చి బులియన్. క్యార్ కి క్యారెక్టర్, బైట్ కి బైట్, షార్ట్ కి షార్ట్, ఇంట్ కి ఇంటీజర్, లాంగ్ కి లాంగ్, ఫ్లోట్ కి ఫ్లోట్, డబుల్ కి డబుల్. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే వాటి రెస్పెక్టివ్ wrapper క్లాసెస్ ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. అంతే. ఓకేనా. ఇప్పుడు ఇంటికి చూడండి, ఇంటీజర్ ఇది. ఓకేనా, ఇలా రాయాలన్నమాట wrapper క్లాస్. ఇప్పుడు దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి ఆటో బాక్సింగ్, అన్బాక్సింగ్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ wrapper క్లాస్ అండ్ వాట్ ఈస్ ఆటో బాక్సింగ్, అన్బాక్సింగ్ అంటారు wrapper క్లాస్ లో. ఆటో బాక్సింగ్ అంటే ఏంటంటే the automatic conversion of primitive data type to its corresponding wrapper class is known as auto boxing. అంటే ప్రిమిటివ్ నుంచి ఆటోమేటిక్ గా wrapper క్లాస్ కన్వర్ట్ చేస్తే దాన్ని ఆటో బాక్సింగ్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇంటి ఇచ్చాను అనుకోండి, ఇంటిని ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే దాన్ని ఆటో బాక్సింగ్ అంటాం. అదే అన్బాక్సింగ్ అంటే ఏంటి? wrapper క్లాస్ టు రెస్పెక్టివ్ ప్రిమిటివ్ డేటా టైప్. Unboxing అంటే ఏంటి? The automatic conversion of wrapper class to its corresponding primitive data type is known as unboxing. ఓకే, ఈ 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ప్రిమిటివ్ డేటా టైప్ రెస్పెక్టివ్ wrapper క్లాసెస్. అర్థమైంది కదా. wrapper క్లాస్ అంటే ఆటోమేటిక్ కన్వర్షన్ ఆఫ్ primitive data type to object or object to primitive data type is known as wrapper class. అండ్ wrapper క్లాస్ లో మన 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆటో బాక్సింగ్, అన్బాక్సింగ్. ఆటో బాక్సింగ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ కన్వర్షన్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్ టు ఇట్స్ రెస్పెక్టివ్ wrapper క్లాస్ ఇస్ నోన్ యాజ్ ఆటో బాక్సింగ్.
అన్బాక్సింగ్ అంటే the automatic Unboxing is conversion of nothing but a wrapper wrapper class. class to its primitive data type అన్నమాట. Hmm. ఓకే, సో అదే ఇక్కడ యూస్ చేస్తాం, wrapper క్లాస్ యూస్ చేస్తాం అనమాట. సో మనం ఒకవేళ ఇక్కడ నాకు పర్టికులర్ డేటా టైప్ కి రిస్ట్రిక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ డేటా టైప్ ఇస్తాం, అవసరం లేదనుకోండి తీసేయచ్చు. Okay. ఓకే, మీకు కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. అది మీ మీద డిపెండెంట్ అండి, ఆప్షనల్, మీ ప్రోగ్రామ్ బట్టి. Hmm. ఓకే, సో ఈ పాయింట్స్ అర్థమైంది కదా అందరికి? అర్థమైంది. అని ఏంటి, ఇట్ కెన్ కంటైన్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ ఎలా చేస్తుంది? మనం ఏమి ఇస్తే అవి ఫస్ట్ ఫర్ int i equals to 0, i less than లిస్ట్ i plus plus system dot out dot println list dot get of i. ఓకే, ఇప్పుడు రన్ చేశారంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో చూడండి, ఇది చూద్దాం. మనం ఏ ఆర్డర్ అయితే ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అరే లిస్ట్ అనేది. సో ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మధ్యలో డిలీట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు అరే లిస్ట్ యూస్ చేస్తారా మీరు? యూస్ చేస్తాము, బట్ ఇట్స్ స్లోర్ దెన్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఒకవేళ మీ అరే లిస్ట్ లో నుంచి మీరు ఒకవేళ మ్యానిపులేట్ చేయాలి అనుకున్నప్పుడు అరే లిస్ట్ యూజ్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, ఎందుకంటే స్లో అయిపోతుంది ప్రోగ్రామ్. అంటే సైజుని బట్టి కూడా చూసుకోవడానికి లేదా? అసలు మీ ప్రోగ్రామ్ ఓన్లీ రీడింగ్ పర్పస్, అంటే డేటాను ఒకసారి స్టోర్ చేసేసాం అనుకోండి, ఇంక నేను ఓన్లీ దాంట్లో నుంచి డేటా రీడ్ చేస్తాను, అసలు దాంట్లో నుంచి ఎక్కడ డేటా మళ్ళీ మ్యానిపులేట్ చేయడం ఇలాంటి చేయను. అలాంటప్పుడు మాత్రమే మీరు అరే లిస్ట్ వాడాలన్నమాట. మ్యానిపులేషన్ చేయాలి అనుకుంటే మీ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. ఎందుకంటే మధ్యలో ఒక తీసారనుకోండి, ప్రతిసారి తీసి యాడ్ చేస్తుంటే ఏమవుతుంది, ప్రతిదీ షిఫ్టింగ్ జరుగుతూ ఉండాలన్నమాట. ఒక 10,000 ఇండెక్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నాకు 10,000 ఇండెక్సెస్ ఉన్నాయి, నేను సెకండ్ ఇండెక్స్ లో ఉండే వాల్యూని డిలీట్ చేశాను అనుకోండి, మొత్తం ఎన్ని షిఫ్టింగ్ జరగాలి? 10,000 నుంచి జరుగుతా రావాలా లేదా? అట్లా 10 టైమ్స్ చేశారనుకోండి, ఎన్ని షిఫ్టింగ్ జరిగే ప్రోగ్రామ్ ఎంత స్లో అయిపోద్ది, ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది అన్నమాట. కాబట్టి మ్యానిపులేషన్ అప్పుడు అరే లిస్ట్ వాడకూడదు. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. దీంట్లో ఉండే ఫంక్షన్స్, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? లిస్ట్ డాట్ గెట్ ఫంక్షన్. గెట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ లిస్ట్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ 1 ఇచ్చారనుకోండి, అంటే మనం అరేలోంచి వాల్యూ గెట్ చేసుకోవాలంటే ఇది గెట్ ఫంక్షన్ వాడతాం అనమాట. గెట్ ఆఫ్ ఇండెక్స్ ఇస్తాం, ఏ ఇండెక్స్ లో ఉండే వాల్యూ కావాలంటే ఆ ఇండెక్స్ నెంబర్ ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇది గెట్ ఫంక్షన్. సెకండ్ వన్ వచ్చి లిస్ట్ డాట్ సైజ్. మనం సైజ్ కనుక్కోవాలంటే అరే లిస్ట్ కి సైజ్ ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ లిస్ట్ డాట్ క్లియర్. ఓకేనా? ఈ అరే లిస్ట్ లో నుంచి డేటా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లో డేటా స్టోర్ చేస్తున్నాం లేదా? ఆబ్జెక్ట్ లో డేటా స్టోర్ చేసినప్పుడు మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే బ్యాక్ ఎండ్ లో మెమరీ కన్జ్యూమ్ అవుతుంది కదా. మనం ఈ అరే లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే, మొత్తం మన ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయింది అనుకోండి, దాన్ని క్లియర్ చేసేయాలన్నమాట. మళ్ళీ అట్లా మీరు ఒక 10 అరే లిస్టులు క్రియేట్ చేశారు అనుకోండి, 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్, దీని యూజ్ అయిపోయింది, అరే లిస్ట్ క్రియేట్ చేశారు, డేటా లోడ్ చేశారు, దీని యూజ్ అంతా అయిపోయింది అనమాట. యూజ్ అయిపోయిన తర్వాత దీన్ని క్లియర్ చేయకపోయారు అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అలానే బ్యాక్ ఎండ్ లో ఉంటుంది కదా, డేటా అట్లా స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. కాబట్టి దీని యూజ్ అయిపోయింది అనుకున్నాక క్లియర్ చేసేద్దాం అనుకోండి, అప్పుడు మొత్తం ఇది క్లియర్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఉండే డేటా మొత్తం క్లియర్ అయిపోయి ఇండెక్స్ 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ డాట్ క్లియర్ వాడాను అనుకున్నాను, లిస్ట్ డాట్ క్లియర్. ఇప్పుడు నీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ గార్బేజ్ కలెక్షన్ టైప్. గార్బేజ్ అంటే అది మీరు యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇది అవుతుంది.
ఆటోమేటిక్గా డీఅలకేట్ అయిపోతుంది మీరు ఎక్కడ యూజ్ చేయకపోతే. కానీ మీకు ఇక్కడ యూజ్ చేస్తున్నారు కదా, గార్బేజ్ కలెక్షన్ వేరు, ఇది వేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది, ఇది తీసేయండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ అరే లిస్ట్ ఏముంది, ఏం లేదు. ఏం లేదు. ఓకేనా, ఇది క్లియర్ ని మీరు కామెంట్ చేశారండి. ఏముంది, రవి 26 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇలా ఉంటుంది, ఇలా స్టోర్ అవుతుంది వాల్యూస్ కమా బేస్ లో. ఒకవేళ క్లియర్ చేసేస్తే ఇంకా దాంట్లో ఏమి ఉండదు అన్నమాట, ఎంటీ లిస్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ రిమూవ్, లిస్ట్ డాట్ రిమూవ్ చూపించాను ఆల్రెడీ మీకు. ఏదైనా ఒక ఇండెక్స్ లోంచి వాల్యూ రిమూవ్ చేయాలంటే లిస్ట్ డాట్ రిమూవ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ మనం వాడే ఫంక్షన్ లిస్ట్ డాట్ యాడ్. డేటాలోకి డేటా యాడ్ చేయాలనుకోండి, ఆల్రెడీ యాడ్ ఫంక్షన్ వాడున్నాం కదా, ఇది యాడ్ ఫంక్షన్ అండి. ఓకే, నెక్స్ట్ లిస్ట్ డాట్ కంటైన్స్ ఫంక్షన్. కంటైన్స్ ఫంక్షన్ వాడాలి. కంటైన్స్ అనేది ఏంటి, ఇప్పుడు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్ డాట్ కంటైన్స్ అన్ని ట్రూ ఆఫ్ ఫాల్స్ ఇది. ట్రూ ఈ మొత్తం లిస్ట్ లో నేను ఇచ్చిన వాల్యూ ఉందన్నమాట, ఉందా లేదా చెక్ కాబట్టి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కంటైన్స్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ డాట్ క్లోన్ అవసరం లేదు, ఈక్వల్స్ ఈజ్ ఎంటీ. నోటిఫై ఏంటి, మనకి దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మనకి ఇవన్నీ అవసరం లేదు. చూడండి, ఇది వాడాలన్నమాట, లిస్ట్ డాట్ ఈక్వల్స్. మనకు 2 లిస్టులు ఉన్నాయి అనుకోండి, 2 లిస్ట్ని కంపేర్ చేయాలంటే లిస్ట్ డాట్ ఈక్వల్స్ లిస్ట్ ఏమవుతుంది, లిస్ట్ డాట్ ఈక్వల్స్ లిస్ట్. ఈ లిస్ట్ ఈ లిస్ట్ రెండు ఒకటే కదా, రెండింటిని కంపేర్ చేస్తే ఏమవుతుంది, ట్రూనే కదా. కాబట్టి 2 లిస్టులని కంపేర్ చేయాలంటే మనం ఈక్వల్స్ వాడతాం. లిస్ట్ డాట్ ఈక్వల్స్. ఓకే, ఇది మనం మేజర్గా యూజ్ చేసే ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అరే లిస్ట్ లోంచి డేటా ఎలా ఇటరేట్ చేస్తాము, ఇప్పుడు ఫస్ట్ మనము లిస్ట్ డాట్ రిమూవ్ ఇచ్చాం కదండి, ఆ రిమూవ్ లేకోకుండా ఇక్కడ ఏజ్ అనే దాన్ని డైరెక్ట్ గా రిమూవ్ చేస్తే మ్యానిపులేషన్ అనేది తగ్గిపోతుంది కదా. అలా చేయకూడదు. మనకు అవసరం లేని దాన్ని అనవసరం పెట్టుకోం కదా దీంట్లో లిస్ట్లో. ఓకే, ఇది చూడండి, ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది, సైజు ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. సైజ్ మీరు రిమూవ్ చేస్తా ఉంటే డిక్రీజ్ అయిపోతా ఉంటుంది సైజు, యాడ్ చేస్తా ఉంటే గ్రో అవుతా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అరేని ఎలా డిక్లేర్ చేయాలి తెలుసు, అరేలోకి డేటాలో లోడ్ చేయాలి తెలుసు, ఫంక్షన్స్ ఏమేమి వాడతాం తెలుసు, నెక్స్ట్ వ్రాపర్ క్లాస్ అంటే ఏంటో తెలుసు, నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని తెలుసు అనమాట. ఇప్పుడు అరేలోంచి డేటా ఇటరేట్ చేయాలంటే మనకు 3 వేస్ లో మనం ఇటరేట్ చేయొచ్చు. అరేస్ లో ఉండే డేటాని ఇటరేట్ చేయాలంటే ఒకటి వచ్చి బై యూజింగ్ ఫార్ లూప్, నెక్స్ట్ బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్, బై యూజింగ్ ఐటరేట్. ఈ 3 ఇప్పుడు ఒకటి చూద్దాం, ఫార్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఐటరేటర్. ఫస్ట్ వన్ ఫార్ లూప్ ఎలా ఇటరేట్ చేస్తాం, ఫర్ int i equals to 0, i less than లిస్ట్ dot size i plus plus. ఓకేనా, ఇప్పుడు ఇటరేషన్స్ చూస్తున్నాం అనమాట, 3 ఇటరేషన్స్ చూద్దాం ఒకటి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ i. ఇది ఫస్ట్ వే చేస్తే క్లియర్ తీసేద్దాం. ఓకే,
వచ్చి ఇస్తే మొత్తం వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఇది ఫస్ట్ వే ఆఫ్ ఇటరేషన్ బై యూజింగ్ ఫార్ లూప్. నెక్స్ట్ వచ్చి ఫార్ ఈచ్ లూప్. ఫార్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఎలా ఇటరేట్ చేస్తాం? For ఏంటి array data type list లిస్ట్ variable. ఇప్పుడు మీరు ఫార్ ఈచ్ లూప్ తో ఇటరేట్ చేయాలంటే దీనికి ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎలా ఇటరేట్ చేస్తాం చూడండి. ARR లిస్ట్ లిస్ట్ ఇటరేట్ చేయాలి. system.out.println ఏంటి ERR. ఓకే, రన్ చేశారంటే చూడండి ఇటరేట్ అయిందో లేదా ఇక్కడ నుంచి మళ్ళీ system.out.println ఓకే, మొత్తం ఇటరేట్ అయింది అన్నమాట. అవునా కదా? ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు పెట్టామంటే మనం ఏ వాల్యూ స్టోర్ చేసినా ఈ ఆబ్జెక్ట్ లాగానే స్టోర్ అవుతుంది అన్నమాట దీంట్లో. ఓకేనా? ఇది వాల్యూస్ లాగా స్టోర్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఆబ్జెక్ట్ లాగానే స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇది ఒక వే ఆఫ్ ఇటరేషన్. ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రింగ్ పెట్టారనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ స్ట్రింగ్ పెట్టాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏది డేటా టైప్ ఇస్తే అది అక్కడ ఇవ్వాలన్నమాట. ఇది ఒక వే ఆఫ్ ఇటరేషన్. నెక్స్ట్ వచ్చి ఐటరేటర్ ఫంక్షన్. ఇది ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చి ఐటరేటర్. ఐటరేటర్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే, ఐటరేటర్ ITR ఈక్వల్స్ టు దేన్ని ఇటరేట్ చేయాలి మనం? ఈ లిస్ట్ ఇటరేట్ చేయాలి కదా, కాబట్టి లిస్ట్ డాట్ ఐటరేటర్. ఓకే, ఐటరేటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫ్రమ్ ఎప్పుడు కానీ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ అని చెప్పాను మరి, చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఐటరేటర్లు, కానీ జావా డాట్ యూటిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఐటరేటర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వైల్ లూప్ రాయాలన్నమాట. వైల్ ITR డాట్ హ్యాస్ నెక్స్ట్ అయితే system.out.println ITR డాట్ నెక్స్ట్. ఇది సింటాక్స్. ఐటరేటర్ యూజ్ చేసి ఇటరేట్ చేయడానికి. మొత్తం ఇటరేట్ అయింది. ఓకే, ఈ 3 ways లో మీరు ఈ అరే లిస్ట్ ని ఇటరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, బై యూజింగ్ సింపుల్ ఫార్ లూప్, నెక్స్ట్ ఫార్ ఈచ్ లూప్, ఆర్ బై యూజింగ్ ఐటరేటర్. ఐటరేటర్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఫస్ట్ ఐటరేటర్ ఈక్వల్ టు లిస్ట్ డాట్ ఐటరేటర్. మనం ఏదైతే ఐటరేటర్ ఇటరేట్ చేయాలనుకున్నామో ఆ లిస్ట్ డాట్ ఐటరేటర్ చేసేసి వైల్ ITR డాట్ హ్యాష్ నెక్స్ట్ ఇదేం రిటర్న్ చేస్తుందంటే ట్రూ ఆఫ్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇది ఎలా వర్క్ అవుతుంది? ITR డాట్ హ్యాష్ నెక్స్ట్ దీని తర్వాత ఈ వాల్యూ ఉందా లేదా? హ్యాష్ నెక్స్ట్ చూస్తుంది అనమాట. అంటే దీని తర్వాత వాల్యూ ఉందా లేదా చూసిన తర్వాత ట్రూ అయింది ఉందనుకోండి ITR డాట్ నెక్స్ట్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇనిషియల్గా చూడండి, దీని ఇండెక్స్ ఎక్కడ ఉంటుందంటే ఇనిషియల్గా ఏమి లేదు, నల్ పొజిషన్లో ఉంటుంది అనమాట దీని ఇండెక్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ITR డాట్ హ్యాష్ నెక్స్ట్ ఉందా లేదా? ఫస్ట్ ఇండెక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ వచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తుంది ITR డాట్ హ్యాష్ నెక్స్ట్ ఉందా లేదా? ఉంది కాబట్టి ITR డాట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తుంది ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తున్నాం. అలాగా ఇది మొత్తం వర్క్ అవుతుంది ఐటరేటర్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటరేటర్. రియల్ టైం చేస్తారు. అది రియల్ టైంలో కూడా యూజ్ చేస్తారు. అదర్ కలెక్షన్స్ ఉన్నాయి కదా మనకు, అరే లిస్ట్లో అయితే ఇది వాడుతున్నాం. మనకు ఫార్ లూప్ ఫార్ ఈచ్ లూప్ వాడుతున్నాం, ఎందుకు? ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి. కానీ సెట్లో హ్యాష్ సెట్ లింక్డ్ హ్యాష్ సెట్లు ఇవి వాడలేము అనమాట. ఐటరేటరే వాడాలి, ఎందుకంటే దాంట్లో ఇండెక్స్ బేస్ చేసుకుని స్టోర్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది ఐటరేటర్ కాన్సెప్ట్. ఇటరేట్ చేయడం, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఇటరేటింగ్ అరే లిస్ట్. ఇప్పుడు ఈ అరే లిస్ట్ అనేది ఏంటి? క్లాస్ కదా. అరే లిస్ట్ అనేది ఏ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది? లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ నేను లిస్ట్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఇదేంటి?
లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కదా. లిస్ట్ Parent. ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఇది ఇంటర్ఫేస్, ఇది క్లాస్. దీన్ని ఏమంటాం? కాస్టింగ్ అంటాం. Yes. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అరే లిస్ట్ పెట్టుకుంటా, లిస్ట్ పెట్టేశారు అనుకోండి, ఏమవుతుంది? Upcasting. అప్కాస్టింగ్. కాస్టింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇది అరే లిస్ట్ దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది కలెక్షన్స్ కాన్సెప్ట్ లో? లిస్ట్ దాన్ని లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ అని పెట్టాను అనుకోండి. లింక్ లిస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, నాకు ఏమైనా చేంజ్ అయిందా? నో. ఎందుకు? మెథడ్ నేమ్స్ ఏముంటాయి కదా, ఎస్. ఉన్నాయి కదా. వీడు ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇస్తాడో లిస్ట్ ఇంటర్ఫేస్ వాడు, ఆ మెథడ్ నేమ్స్ చూడండి, సేమ్ బులియన్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే కదా. ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఉంది, మెథడ్ బాడీ లేదు చూడండి కదా. కాబట్టి ఇంటర్ఫేస్ వాడు ఏదైతే మెథడ్స్ ఇస్తారో సేమ్ అదే మెథడ్ నేమ్స్ తో ఈ రెండు క్లాసెస్ ఇంప్లిమెంట్ చేయాలా లేదా? లిస్ట్ అనేవాడు, లిస్ట్ అనేవాడు సేమ్ క్లాస్ తో సేమ్ మెథడ్ నేమ్ తో వీళ్ళు ఇద్దరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట, వీళ్ళు ఇచ్చినటువన్నీ కూడా. అవునా కదా. కాబట్టి రెండిట్లో మెథడ్స్ సేమ్ ఉంటాయి. లింక్ లిస్ట్ లో కూడా లింక్ లిస్ట్ లో కూడా అవే మెథడ్స్ ఉంటాయి అన్నమాట. యాడ్, రిమూవ్, ఇవే మెథడ్స్ ఉంటాయి. గెట్, సైజ్, కంటెంట్. సేమ్ అరే లిస్ట్ ఎలా వర్క్ అవుతుందో లింక్ లిస్ట్ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. మెథడ్స్ లో ఏ చేంజ్ లేదు. ఓకే, కానీ ఒక డిఫరెన్స్ ఉంటుంది చూడండి జాగ్రత్తగా. మ్యానిపులేషన్ ఈజ్ ఫాస్ట్ దాంట్లో. లింక్ లిస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే జావా లింక్ లిస్ట్ క్లాస్ కెన్ మెయింటైన్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఇది మెయింటైన్స్ ఇప్పుడు ఇన్సర్షన్ ఆటోమేటిక్, ఇది నాన్ సింక్రనైజ్డ్. మ్యానిపులేషన్ ఈజ్ ఫాస్టర్ బికాస్ నో షిఫ్టింగ్ నీడ్స్ టు అకర్. దీంట్లో షిఫ్టింగ్ అవసరం లేదన్నమాట. అంటే దాన్ని నల్గా చూపిస్తుందా? నల్గా చూపించదు, సేమ్ అలానే వర్క్ అవుతుంది. దీంట్లో వేరే కాన్సెప్ట్ అన్నట్టు ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇది లింక్ లిస్ట్ క్లాస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ లిస్ట్ స్టాక్ టు క్యూ. ఇది లిస్ట్ స్టాక్ క్యూగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట లింక్ లిస్ట్. సేమ్ ఫంక్షన్స్ ఇప్పుడు అరే లిస్ట్ లో ఏది వర్క్ అవుతుందో సేమ్ అదే లింక్ లిస్ట్ లో కూడా ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. కానీ నాటు మ్యానిపులేషన్ స్లోవర్, దీంట్లో మ్యానిపులేషన్ ఫాస్టర్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక మెథడ్ ఉంది అనుకోండి. ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇచ్చింది అనుకోండి. ఐసిఐసి బ్యాంక్ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5 పెట్టుకుంటాడు. ఎస్బీఐ బ్యాంక్ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 పెట్టుకుంటాడు అనుకోండి. వాళ్ళ మెథడ్ నేమ్ సేమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్, కానీ వాడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, వీడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. అంటే రెండిట్లో చేంజ్ ఉందా లేదా? మెథడ్ నేమ్ సేమ్, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం డిఫరెన్స్. అవునా కదా. అంటే ఫంక్షనాలిటీ ఒకటే, కానీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఇంప్లిమెంటేషన్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. ఓకే, సేమ్ అలానే ఇక్కడ కూడా సేమ్ మెథడ్ నేమ్స్ ఉంటాయి. లిస్ట్ లో కానీ అరే లిస్ట్ అయినా లింక్ లిస్ట్ అయినా సేమ్ మెథడ్ నేమ్స్, ఏం చేంజ్ ఉండదు. ఫంక్షనాలిటీ సేమ్, రెండు. మీరు అరే లిస్ట్ అన్నా వాడుకోవచ్చు, లింక్ లిస్ట్ అన్నా వాడుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఇది రిమూవ్ చేసింది చూపించరా, అంటే ఎలా అవుతుంది అది? రిమూవ్ చేసినా కూడా సేమ్. ఇప్పుడు అది షిఫ్ట్ అయింది కదా, అక్కడ ఇండెక్స్ 1 లో ఏం వస్తుందని. ఇప్పుడు దీనికంటే మనకి ఇప్పుడు లింక్ లిస్ట్ బెటర్ గా ఉంది కదా, అదే యూజ్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్. అదే చెప్తున్నా కొంచెం. లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ సెకండ్ ఇండెక్స్ లో ఉండేది రిమూవ్ చేశాను అనుకోండి. ఫోన్ నెంబర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు లిస్ట్ డాట్ సైజ్ ఎంత వస్తుంది? ఇప్పుడు ముందు సైజ్ ఎంత ఉంటుంది, తర్వాత సైజ్ ఎంత ఉంటుంది చూడండి. కావాలంటే 6 ఉండేది మళ్ళీ 5 అయిపోయింది. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక్క నిమిషం చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట ఇది. ఓకేనా, ఇలా ఇది వర్క్ అవుతుంది. డబుల్ లింక్ లిస్ట్ ఆర్కిటెక్చర్ కొంచెం చూపిస్తాను మీకు.
ఓకేనా, ఇది డబుల్ లింక్ లిస్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చూడండి జాగ్రత్తగా, ఇలా స్టోర్ అవుతుంది మనకు. ఈ లిస్ట్ లో అయితే ఎలా స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతుంది డైరెక్ట్ గా అరే లిస్ట్ లో అయితే, కానీ లింక్ లిస్ట్ లో ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ప్రతి ఇండెక్స్ ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా అవుతుందంటే, ఫస్ట్ ఇండెక్స్ చూసారనుకోండి, దీనికి ఒక హెడ్ ఉంటుంది, ఒక ట్రైల్ ఉంటుంది అనమాట. ప్రతి ఇండెక్స్ కి కూడా హెడ్ ట్రైల్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇండెక్స్ అనుకోండి, ఫస్ట్ ఇండెక్స్ లో 0 ఇది నల్ ఉంటుంది అనమాట, ఏముండదు. దీంట్లో ఏముంటుందంటే నెక్స్ట్ ఇండెక్స్ ఉంది కదా, దీంట్లో నెక్స్ట్ ఇండెక్స్ సంబంధించిన అడ్రస్ ఉంటుంది అనమాట, దీంట్లో వాల్యూ. దీంట్లో ఏముంటుంది, దీని ప్రీవియస్ ఇండెక్స్ సంబంధించిన వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది, దీని నెక్స్ట్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ అడ్రస్ రెడ్ కలర్ లో ఏముంటుందంటే బ్లూ కలర్ లో ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. బ్లూ కలర్ లో ఏముంటుంది, రెడ్ కలర్ లో ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది అడ్రస్. ఓకేనా, ఇప్పుడు సేమ్ అలానే ఈ గ్రీన్ కలర్ లో ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది, ఈ రెడ్ కలర్ లో ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో ఏముండదు అనమాట. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, నెక్స్ట్ అప్పుడు అందులో ఉండేది ఇందులో. షిఫ్టింగ్ చేయరు. దీన్ని రిమూవ్ చేశారంటే ఏం చేస్తారంటే, ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేసి దీంట్లో ఉండే వాల్యూ ఇక్కడ ఉంది కదా, అవునా కదా, దీంట్లో ఉండే వాల్యూ ఉంది, దాన్ని ఏం చేస్తారంటే దీంట్లో ఉండే వాల్యూని ఇక్కడ అప్డేట్ చేసేస్తారు అనమాట, అంతే. అప్పుడు మొత్తం కామన్ అయిపోయిందా లేదా, మొత్తం ముందుకి ఏం షిఫ్ట్ అవ్వలేదు. దీన్ని ఒక్కటి రిమూవ్ చేసేస్తారు అంతే. దీన్ని ఇప్పుడు దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, దీన్ని రిమూవ్ చేసేస్తున్నా, ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఏముంది, ఈ ఇక్కడ ఉండే ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఉంది, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ దాని నెక్స్ట్ ఇండెక్స్ ఉంది కదా, ఆ వాల్యూ తీసుకొని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు కామన్ అయిపోయిందా లేదా, షిఫ్ట్ జరిగిందా, లేదు కదా. కాబట్టి దీంట్లో షిఫ్టింగే జరగదు, కాబట్టి ఇది లింక్ లిస్ట్ అనేది ఫాస్ట్ అనమాట మ్యానిపులేషన్ కి. ఓకే, అరే లిస్ట్ అనేది స్లో, అంతే. కానీ వీళ్ళు చూడండి, రిమూవ్ ఫంక్షన్ లో ఆర్కిటెక్చర్ వాడారు, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ అనమాట. వీళ్ళు వాడిన ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్, ఎవరు లింక్ లిస్ట్ దాంట్లో అది వాడిన ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్, కానీ మెథడ్ నేమ్ సేమ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5 10 అలా. మెథడ్ నేమ్ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. మీకు ఆల్రెడీ చెప్పా, మెథడ్ ఏదైతే వాళ్ళు రూల్ ఇస్తారో ఆ రూల్ని గ్యారంటీకి ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో అది మీ ఇష్టం, మీకు ఇచ్చేస్తుంది అనమాట ఆర్బీఐ, అవునా కదా. సేమ్ అదే కాన్సెప్ట్. సో లిస్ట్ ఇంటర్ఫేస్ లో అరే లిస్ట్, లింక్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మ్యానిపులేషన్ ఉంది అనుకోండి, ఏది వాడతారు, లింక్ లిస్ట్. ఓన్లీ మీరు రీడింగ్ పర్పస్ ఉంది అనుకోండి, ఏది వాడతారు, అరే లిస్ట్ వాడతారు అనమాట. అట్లా కాదు, ఇదంతా కాదు అనుకుంటే మీరు ఎప్పుడైనా లింక్ లిస్టే వాడేసాను, నో ప్రాబ్లం. అంటే ఒకసారి డేటా ఎంటర్ చేసినాక మ్యానిపులేషన్ అనేది ఉంటుంది కదా లింక్ లిస్ట్. సారీ, లింక్ లిస్టే బెటర్. లింక్ లిస్టే మీరు ఇంకెప్పుడు కావాలన్నా లింక్ లిస్టే వాడుకోండి, దేనికైనా మ్యానిపులేషన్ కైనా రీడింగ్ కైనా ఇదే వాడుకునేస్తే బెటర్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ అంటారు. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అనమాట కలెక్షన్స్ లో. సో రేపు హ్యాష్ సెట్, లిక్విడ్ హ్యాష్ సెట్, మ్యాప్, లింక్ హ్యాష్ మ్యాప్ ఈ రెండు కంప్లీట్ చేసేసామంటే మనకు జావా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎల్లుండి నుంచి మ్యావెన్ కంప్లీట్ చేసి మనం వెడ్నెస్డే థర్స్డే నుంచి సెలీనియం స్టార్ట్ చేసేయచ్చు. కన్స్ట్రక్టర్ చెప్తానండి అన్నారు, అది లాస్ట్ లో సెలీనియం రెస్ట్ అయిపోయి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది. ఓకే, బై బై. మురళి, హలో. యా
అది అవ్వట్లే మురళి డిలీట్ ఐ మీన్ ఇది కోర్ జావాది డిలీట్ చేయమన్నారు కదా మళ్ళీ అది అది డిలీట్ అవ్వట్లేదు ఒకసారి చూస్తారా షేర్ చేస్తా డిలీట్ ఒక్క నిమిషం. ఒక 2 minutes ఈ కాలంలో ఉంటారు. నాకు మీటింగ్ ఉంది, అది అటెండ్ అయ్యి వస్తాను. ఓకే ఓకే నేను ఒక 10 minutes ఇక్కడ మళ్ళీ ఈ కాల్లో జాయిన్ అవుతాను. మీరు ఇక్కడే ఉంటుంది. ఓకేనా? శ్వేత, మీకు ఏదైనా వర్క్ ఉందా ఇప్పుడు? లేదు లేదు నాకు ఒక మీటింగ్ ఉంది, అది జాయిన్ అయ్యేసి ఒక 10 minutes మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతాను. ఓకే ఓకే